గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై వీర బ్రహ్మ జై గోవింద బాబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని క్రోడీకరించుకుంటూ గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీర బ్రహ్మేంద్ర స్వామి నమః. జై వీర బ్రహ్మ జై గోవింద బాబ జై. వచ్చినటువంటి ఫలితం ఒకటి. ఇది ఆదిత్యుడు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ప్రారంభంలో ఆర్థికపరమైన అంశాలు వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతులు మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణాలు ఏమిటో కూడా తెలియదు. మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా అర్థం చేసుకుంటారనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అపార్థం చేసుకోవడానికి గల కారణాలు ఏంటో కూడా అర్థం కాదు. వాళ్ళకి ఎంతగానో సహకరించినా, సహాయాన్ని చేసినప్పటికీ కూడా ఆ సహాయాన్ని కూడా మరిచిపోయి కృతజ్ఞత రాహిత్యం చేత వాళ్ళు కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. కొంతకాలం వేచి చూడాలన్నటువంటి ధోరణిలోకి మీరు వస్తారు. కానీ ఈ మాసం ద్వితీయార్థం వచ్చే వరకు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా చాలా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండబోతుంది. దైనందిన జీవితంలో ఒక్కసారిగా భగవంతుడు కాలం మనకు అవకాశాన్ని ఇచ్చాయి, యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతున్నాం అన్నట్టుగా మీ యొక్క ఫలితాలు ఉండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. మీరు చేసే వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా ఒక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు అంశాలు ఏవైతే ఉన్నాయో సానుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా మీరు అత్యున్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించబోతున్నారు. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా నిన్ను జీవన విధానం కావాలన్నటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రుణాలు తీర్చివేయగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి వ్యవస్థలు, వ్యాపార భాగస్వామ్యాలు ఇవన్నీ కూడా బలపడతాయి. ఆదాయ మార్గాలను కూడా పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని విషయాల్లో మిత్రులతో లేదా బంధువులతో ఉన్నటువంటి సమస్యలు సమసిపోతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందగలిగినటువంటి పరిస్థితి కూడా వృషభ రాశి జాతకులకి ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. వివాహ జీవితానికి సంబంధించిన, భార్యాభర్తలకు సంబంధించినటువంటి జీవితం అవ్వచ్చు. వివాహ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు కారణంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలిసిపోతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి జీవిత, అన్యోన్యమైనటువంటి భాగస్వామ్యం వల్ల, అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎంతో కాలంగా మీరు అనుకుంటున్నటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరేటువంటి అవకాశం కూడా ఉంది.
దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి, యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాకపోతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వడదెబ్బ కారణంగా కానీ, జ్వరం కారణంగా కానీ, కండరాలు ఎముకలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అపోహలు అపార్థాలు కొంచెం ఉన్నాయి. మీరు చెప్పదగినటువంటి అంశాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేయండి. మిత్రులు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉన్నటువంటి విషయాన్ని ఉన్నఫలంగా చెప్పేయటం అత్యుత్తమం. ఆర్థికపరమైన ప్రయోజనాలు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, ఇతరత్ర పరిస్థితులన్నింటిలో కూడా యుగదాయకమైనటువంటి స్థితిగతుల్ని మీరు పొందబోతున్నారు. రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. రాజకీయ నాయకులకి యుగదాయకమైనటువంటి కాలం. పదవులు లభించేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. పోటీ పరీక్షల ద్వారా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి, అనుకూలవంతమవుతాయి, యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తూ ఉంది. మరిన్ని యోగదాయకమైన అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి గాను మీ సమీప ప్రాంగణంలోని ఏదైనా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి కుంకుమార్చన చేసిన, శ్రీచక్ర మేరుకి కుంకుమార్చన చేస్తున్న సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవక్షని మెడలో ధరింప చేసుకోండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి కూడా మీరు బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తంత్రమాల చూర్ణాన్ని తీసుకుని అనునిత్యం కూడా మీరు స్నానం చేస్తున్నటువంటి నీటిలో ఒక చిటికెడు తంత్రమాల చూర్ణాన్ని గనక వేసి స్నానాన్ని ఆచరించడం వల్ల సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాల వల్ల మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక కొత్త శకం ఆరంభం అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి గ్రహగతులన్నీ కూడా తప్పకుండా ఎడిటర్ గారు రిపీట్ తప్పకుండా ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.